శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఇది నువ్వు వింటావు, ఇది నువ్వు తప్పకుండా వింటావు తల్లి. ఇది విన్న 10 నిమిషాల్లో నువ్వు అనుకోని మార్పు వస్తుంది. నమ్మకంతో వింటావు కదా అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తానమ్మా. ఇది నువ్వు వినగలవు. ఇది విన్న 10 నిమిషాల్లో ఆకస్మిక మార్పు వస్తుంది. వెంటనే విను తల్లి. నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను బిడ్డ. నీకు తోడు నీడగా ఎవ్వరూ లేరు కదా. నీ కష్ట సమయంలో నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని దిగులు పడకు. నీకు నేనున్నాను. కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడలా నేను నీ చుట్టూ ఉన్నాను. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను నిలబడి నిన్ను కాపాడుకుంటానమ్మా. నీకు రక్షక కవచంలా ఉంటూ అన్నింటినీ నేను సరిచేస్తాను. నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా, సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది తల్లి. నీది ఎంతో మంచి మనసు. ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతుంది. కాబట్టి నీకు చెడు చేసేవారిని, నిన్ను బాధ పెట్టేవారిని దూరంగా ఉంచుతాను. నీ బాబా శక్తి ఏంటో నిన్ను కష్టపెట్టేవారికి తప్పకుండా తెలియజేస్తాను. నీ చుట్టూ ఉన్న వారందరినీ కొంచెం గమనిస్తూ ఉండు తల్లి. నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి. అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు. విజయం కూడా సాధించగలవు. నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తున్నానమ్మా. నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి ఒక్క విషయం తెలియడం లేదు. వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని వారికి తెలియడం లేదు తల్లి. అలాంటి వారి నుండి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా. ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఒకరిని మోసం చేసి అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడిపోతున్నారు. అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను ఊరుకుంటానా చెప్పు? నీ అమిత ప్రేమ, భక్తి, నమ్మకం వలన నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్న శుభవార్తలను నీ చెవిన పడేలా చేస్తాను తల్లి. ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది నీ ముందు ఉంచుతాను. నీకు ఇంకొక శుభవార్త చెప్పనా బిడ్డ? నీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు కావలసిన పనులన్నీ కూడా నేను మొదలు పెట్టేశాను. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఆనందంగా మారబోతోందమ్మా. నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీ కోరికలన్నీ నేను తీరుస్తాను బిడ్డ. నువ్వొక్క విషయం గుర్తించుకో. బాధపడితేనో, కన్నీరు పెట్టుకుంటేనో ఏదీ మారదు. అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు, ఈ బాధ? వాటన్నింటినీ వదిలేసి ఆనందంగా ఉండు. నీకు తోడుగా నీ తండ్రిగా నేనున్నాను కదా. నా మీద నమ్మకం లేదా బిడ్డ? ఒక్కసారి నన్ను చూడమ్మా. నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే నీ భవిష్యత్ అంతా నా కంటి మీద కునుకు లేకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. నా బిడ్డకు ఏ హాని కలగకుండా నేను అడ్డుగా నిలబడతాను. ఒక్కసారి నన్ను చూడు తల్లి.
నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను బిడ్డ. నాకు కావలసిందల్లా నువ్వు సంతోషంగా ఉండడమే. దానికోసం నేను ఏమైనా చేస్తాను తల్లి. నాపై నమ్మకం ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఒక్కసారి మనం బాబాగారి అనుగ్రహానికి పాత్రులమైతే చాలండి. ఇక మన జీవితం అంతా సంతోషంతో నిండిపోతుంది. మనం తినినా తినకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు అర్థం కాదు. అంత సంతోషాన్ని ఇస్తారు బాబాగారు. తర్వాత క్రమేణా చిన్న చిన్నగా మన కోరికలన్నీ తీరిపోవడం, మనం ఎలా మన జీవితాన్ని ఉండాలనుకున్నామో ఆ జీవితం అలాగే మారుతూ ఉంటుందండి. అది బాబాగారి అనుగ్రహానికి ఉన్నటువంటి ఆ శక్తి అది. బాబాగారి సందేశంలో చెప్పారు, ఒక్కసారి నువ్వు నన్ను చూడు బిడ్డ, ఇక నీ భవిష్యత్ అంతా నా కంటి మీద కొనుకు లేకుండా నా బిడ్డని కాపాడుకుంటానని. అది ఏదో తమాషాకి చెప్పింది కాదండి. మీ పూజ గదిలోకి వెళ్ళి బాబాగారి విగ్రహాన్ని కానీ, లేకపోతే బాబాగారి పటాన్ని కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా చూడండి. ఒక్కసారి మీరు బాబాగారిని చూస్తే, మీరు ఎటువైపు వెళ్ళినా గమనించండి ఫ్రెండ్స్, మీరు ఎటువైపు వెళ్ళినా సరే బాబాగారి దృష్టి మీ పైనుంచి మరలదండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బాబాగారి దృష్టి మాత్రం మరలదండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ క్షణమే వెళ్ళి బాబాగారి దగ్గర నిల్చోండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన్ని చూడండి. బాబాగారి దృష్టి మరలదని మీకే అర్థమవుతుంది. ఆ క్షణం నుంచి బాబాగారు మనల్ని ఒక బాధ్యతలాగా తీసుకుంటారండి. మనం ఎలా అయితే ఎక్కడికి వెళ్ళినా సరే మన పిల్లలపైన ఒక కన్ను వేసి పెడతామో, అలానే మనం ఎక్కడికి వెళ్ళినా సరే బాబాగారు కూడా మనపై ఒక కన్ను వేసి పెడతారండి. మనం మంచి పని చేస్తే భుజం తడతారు. అదే తప్పు పని చేస్తే అప్పటికప్పుడే ఆ క్షణమే శిక్షను విధిస్తారు. మొత్తానికి తన బిడ్డలను ఒక మంచి మార్గంలో తీసుకొస్తారు. అదే కదండి, తల్లిదండ్రులు చేసే పనే మనకు బాబాగారు చేస్తారు. మన వయసు ఎంతైనా కావచ్చు, మనం బాబాగారిని ఒక తండ్రి స్థానంలో పెట్టి పూజించుకుంటున్నాం కాబట్టి తన బిడ్డల బాధ్యత మొత్తం ఆయనదే. ఒక్కసారి మన బాధ్యత ఆయనకు అప్పగించాక మనం ప్రశాంతంగా పడుకోవడం. ఇక మనం చేయవలసిందల్లా ఏంటంటే, మన ప్రయత్నం మనం చేస్తూ ఫలితాన్ని బాబాగారికి వదిలేసి ప్రశాంతంగా ఉండటమే. ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి మన కోరికలన్నీ కూడా బాబాగారు తీర్చేస్తారండి. శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్. బాబాగారి మీద నమ్మకంతో ఉండండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇది సాక్షాత్తు ఆ దైవవాకు. తప్పకుండా జరిగే తీరుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.